నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మ్యాజిక్ ఆఫ్ మైండ్ అనే టాపిక్ మీద మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా అసలు లోకోత్తర మార్గం ఏంటి, దాంట్లో ఎలా నడవాలి అన్న విషయాలు ఈరోజు చెప్పుకుందాం. ఈ లోకోత్తర మార్గం ఏదైతే ఉందో దాన్ని అష్టాంగ మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ధర్మ మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మార్గం ఎంతో సరళమైంది. అహం పూర్తిగా తలకెక్కిన వారికి మాత్రం ఈ మార్గం దుర్గమం. వారు ఈ మార్గంలో అడుగు పెట్టలేరు. ఎంతెంత అహం తొలగిపోతూ ఉంటుందో మార్గం అంతంత సరళమవుతూ ఉంటుంది, అడుగు అడుగుకు విదితమవుతూ ఉంటుంది. కానీ అహం అంత తేలికగా ఈ మార్గంలోకి రావడానికి ఒప్పుకోదు, మొరాయిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గంలో అహం చచ్చిపోవలసి ఉంటుంది. అలా చావడానికి అహం ఒప్పుకోదు. మొదటి అడుగులోనే మనం శ్వాసను గమనించే సమయంలో నేను శ్వాసను పీలుస్తున్నాను, వదులుతున్నాను అని మొదలుపెట్టాం. దానంతటా అదే లోనికి వచ్చే శ్వాస ధర్మమైన అనిత్యాన్ని, అనాత్మకతను గమనిస్తాం. అక్కడే అహం యొక్క ప్రమేయం లేకుండా పోయింది. కనుకనే అహం శ్వాసను గమనించే ప్రక్రియలో మనసుని నగ్నం కానివ్వకుండా అనేక వేషాలు వేస్తుంది. కానీ సాధకుడు శ్వాసను గమనించడంలో సఫలీకృతుడై ముందుకు సాగుతాడు. అహం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా విపశ్యన మార్గం సరళంగా సాగిపోతూ ఉంటుంది. ఇలా సాగిపోయే కొలది మార్గఫలాలు అకాలికంగా అందుతూ ఉంటాయి. అంటే వాటంతట అవే దొరుకుతాయి మనకి. ధమ్మవందనంలో ధమ్మం అకాలికమని చెప్పబడింది. అంతర్దృష్టి ఒక మెరుపులా మెరిసి కొందరిలో నిబ్బాన సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. కానీ అందరిలో అలా జరగదు. ఒక వ్యక్తి ఎడారిలో పయనిస్తూ త్రోవ తప్పాడు. బాగా దప్పికతో ఉన్నాడు. ఇంతలో ఒక వైపు నుండి చల్లని గాలి వీచింది. అతడు ఆ వైపుగా వెళ్ళి ఒక వయాసిస్సును, అంటే చిన్న నదిని, నీటి ఊటను చూసి తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ వయాసిస్సే నిబ్బానం. ఆ చల్లని గాలులే మనకి బ్రహ్మ విహారాలు, మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ధర్మాన్ని రుచి చూసి ఆ క్షణంలో అర్హంతుడు అవ్వడాన్ని ధర్మం అకాలికో అని చెప్పారు. అంటే అప్పటికప్పుడే ఫలితాలనిచ్చేది. ఒక వ్యక్తి ఎడారిలో దప్పికతోటి ఒక బావి చేరుకున్నాడు అనుకుందాం. అతడు ఆ బావిలో నీటినైతే చూశాడు. కానీ దాహం తీరాలి అంటే ఒక కడవ కావాలి, ఒక తాడు కావాలి, ప్రయత్నం చేయాలి, నీటిని చేదుకోవాలి, తర్వాత త్రాగగలగాలి. అప్పుడే అతని దాహం తీరుతుంది, అర్హంతుడవుతాడు. పై ఉదాహరణను బట్టి ధర్మం అకాలికమవడం కొందరిలో సాధ్యమవుతుంది అని అనుకుంటాం, కొందరిలో కొంత సమయం పడుతుంది అని అనుకుంటాం. అయితే పూర్తి ముక్తి పొందడానికి సమయం పడుతుంది. కానీ అంచెలంచెలుగా జరిగే ముక్తి అకాలికంగానే జరుగుతుంది. అంటే ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం, ఉదాహరణకి ఈర్ష్య ఉందనుకుందాం ఒక వ్యక్తిలో. అది ఒకానొక సందర్భంలో మైత్రి వితరణ వలన, అంటే మైత్రి ధ్యానం వలన కానీ, లేకపోతే కరుణ వితరణ వలన కానీ, ముదిత వలన కానీ ఉపశమిస్తుంది. కానీ ఒకానొక క్షణంలో బ్రహ్మ విహారాల వలన పూర్తిగా అంతమైపోతుంది. ఆ పూర్తిగా అంతమైన క్షణాన్ని మార్గక్షణం అంటారు. ఇలాంటి మార్గక్షణాలు చాలా జరిగి ఒక పుద్గులుడు, అంటే ఒక సాధారణ వ్యక్తి శ్రోతాపన్నుడు అవ్వటం జరుగుతుంది. ఏ క్షణంలో అతడు శ్రోతాపన్నుడవుతాడో అది కూడా అకాలికమైన మార్గక్షణం అవుతుంది. అలాగే శ్రోతాపన్నుడు సకతాగామి అయ్యే మార్గక్షణం, సకతాగామి అనాగామి అయ్యే మార్గక్షణం,
అనాగామి అర్హంతుడయ్యే మార్గక్షణాలు ఉంటాయి. కనుకనే ధర్మం, అకాలికం, ఇంకా అహం తనను తాను కాపాడుకోవడానికి పోల్చుకుంటూ ఉంటుంది. పోల్చుకుంటూనే అహం బ్రతుకుతుంది. పోల్చుకొని గోల చేస్తూనే ఉంటుంది. పోల్చుకుంటూ సాగిపోయేదే ఈ మహామార్గం. పోల్చుకొని మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. కనుకనే పోల్చుకోవడం దుఃఖం అని అంటారు. ఒక వ్యక్తి ఏదో పని మీద, అంటే ఒక రచయిత ఏదో పని మీద నగరానికి వెళ్ళి పనిలో పనిగా అక్కడ ఉండే జెన్ రచయితను సందర్శించాడు. అయితే ఒక టీ పార్టీ లాంటిది. సో చిన్న టీ పార్టీ తర్వాత మాటల సందర్భంలో ఆ జెన్ రచయితను ఆ అతిథి అడిగాడు, ప్రస్తుతం ఏ రచన చేస్తున్నారు అని. దాని గురించి సంక్షిప్తంగా చెప్పండి, ఎక్కువైతే వినలేను, నాకు అట్టే సమయం అసలు లేదు, కొంచెం వింటాను అంటాడు. ఆ జెన్ రచయిత కనులు మూసుకొని 1 నిమిషం తర్వాత కనులు తెరిచాడు. ఆ వచ్చిన రచయిత ఈయన తన పుస్తకం గురించి సంక్షిప్తంగా చెప్పడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అనుకుంటాడు. కనులు తెరవగానే చెప్పండి మీ గ్రంథం గురించి అని అడిగాడు. నేను చెప్పాను, మీరు వినలేదా అని అతను అంటాడు. నేను చెప్పదలుచుకున్నది దాని గురించే. ఆ వచ్చినవాడు, అంటే మీరు చెప్పారు, మీరు మౌనంగా కన్నులు మూసుకున్నారు, నోరు విప్పలేదు కదా అని ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. నేను చెప్పదలుచుకుంది దాని గురించే. ఆ వచ్చినవాడు ఇది విని ఆశ్చర్యపోయాడు. సంక్షిప్తంగా అంటే మరి ఇంత సంక్షిప్తంగా చెప్తాడని అతడు ఊహించలేదు. నిశ్శబ్దంగా ఉండడం అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏమిటో తెలుసుకుంటే నిశ్శబ్దం అంటే ఏంటో తెలుస్తుంది. రోగం లేకుండా ఉండటమే ఆరోగ్యం అని చెప్తారు. ఆరోగ్యంగా ఉన్న శరీరం ఏ బాధను ప్రకటించదు. అలా ప్రకటించకుండా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉందని అర్థం. అయితే బాధ లేకుండా ఉండే రోగాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. ఆ సూక్ష్మమైన బాధను తెలుసుకునే సామర్థ్యం మనసుకి లేకపోవడం వలన బాధ లేదు అనుకుంటాం. అంత చైతన్యం మనసుకి లేకపోవడం దానికి కారణం. అలాగే మందు ఇచ్చినప్పుడు శారీరక బాధలు తెలియవు. దాని అర్థం శరీరం రోగాన్ని ప్రకటించలేదు అని కాదు కదా. అలాగే శరీరం ప్రకటించే సూక్ష్మమైన బాధలను అందరి మనసులను తెలుసుకోలేవు. అంత మాత్రాన శరీరం ప్రకటించలేదని కాదు, శరీరం నిశ్శబ్దంగా ఉందని అర్థం కాదు. మనసు తెలుసుకోలేని రోగాన్ని తెలుసుకోవడానికి ఈ ఆధునిక వైద్యులు సూక్ష్మ పరిణామాలను కూడా తెలుసుకునే పరికరాలను కనిపెట్టారు. ఈ శరీరం ఎంతో ఖచ్చితమైన కొలమానాన్ని సూచించే ఒక సూచి, అంటే మీటర్స్ లాంటివి, ఒక పరికరం జీవరసాయన మార్పులను, అంటే వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అతి చిన్న మార్పును కూడా అది పరివర్తన చెందుతుంది. అతి చిన్న మనోవృత్తులకు అనుగుణంగా కూడా ఈ శరీరం స్పందిస్తుంది. శాంత మనోవృత్తుల వల్ల అది ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఏ అలజడి చెందదు. అంటే మనసు ఆరోగ్యంగా ఉంటే అది నిశ్శబ్దంగానే ఉంటుంది, మౌనంగానే ఉంటుంది. దానిలో రాగ, ద్వేష, మోహాది రోగాలు ఉంటే అది నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? ఈ మార్గంలో మనసుని ఆరోగ్యవంతం చేసే చికిత్స జరుగుతుంది. అది నిశ్శబ్దం యొక్క రుచిని చవిచూస్తుంది, ఆరోగ్యాన్ని చవిచూస్తుంది. ఈ ధర్మ మార్గంలో అకాలికంగా ఆరోగ్యమే మార్గఫలంగా అంది వస్తుంది. కనుకనే ఈ మార్గం మహామార్గం. ప్రకృతికి అనుగుణంగా, ప్రకృతిలో భాగమైన శరీరం ఖచ్చితమైన దిక్సూచిగా మార్గాన్ని చూపిస్తుంది. అది అంతిమంగా నిబ్బానం వరకు నడిపించగలుగుతుంది. కనుకనే లోకోత్తర మార్గం అని చెప్పారు. అంటే ఈ మనస్సుకి మనం రోగం లేకుండా చేసే పద్ధతే ఈ ధ్యాన మార్గం.
సో ఎప్పుడైతే ఈ శరీరం ఎటువంటి రోగం లేకుండా, అనారోగ్యం లేకుండా ఉంటుందో అప్పుడు అది నిజంగా శాంతంగా ఉన్నట్లు, బాధ లేకుండా ఉన్నట్లు. అలాగే మనసుకి కూడా ఎటువంటి రోగం లేకుండా ఉంటే అది కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లే. అయితే అకాలికంగా పరిణామం చెందకుండా ఆపేవి కామ ఆశ్రవాలు, భవ ఆశ్రవాలు, అవిద్య ఆశ్రవాలు. 3 రకాల ఆశ్రవాలు అని చెప్పవచ్చు, 3 రకాల మలినాలు. ఆ ఆశ్రవాలు గుప్తంగా మహద్గత చిత్తంలో దాక్కొని ఉంటాయి. ఇవే కదా మనసు ఆడే ఆటలన్నిటికీ ఆహారం. మనోవికారాలకు, ఆపేక్షలకు, మోసాలకు, అలవాట్లకు అన్నిటికీ మూలం ఈ గుప్తంగా ఉన్న ఈ ఆశ్రవాలే. వీటినే అనుషయాలు అంటారు, అంటే నిద్రాణంలో ఉన్న చిత్తమలినాలు. ఇవి మహద్గత చిత్తంలో గుప్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. వీటి ప్రభావం ప్రవాహాలుగా పరిత చిత్తంలో ప్రకటితమవుతాయి. కానీ ఆ భాషను పరిత చిత్తం బాహ్యంగా అర్థం చేసుకొని లోకంలో ఉనికిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇదే మాయ. ఈ ప్రవాహాలనే వరదలు అని చెప్పవచ్చు. ఒక అయస్కాంతాన్ని తిప్పితే విద్యుత్ రాగి తీగలో ప్రవహించినట్లు మహద్గత చిత్తంలోని అనుషయాలు కదిలినప్పుడు పరిత చిత్తంలో ఎమోషన్లు ప్రవహిస్తాయి. ఈ ఎమోషన్లు మన నడకను నిర్ణయిస్తాయి. ఈ మహామార్గంలో, ఈ లోకోత్తర మార్గంలో శీల, సమాధి, ప్రజ్ఞలతో అనుషయాలను నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అనుషయాల మురికి వలన, అంటే ఈ ఆశ్రవాలు, మనసు రోగగ్రస్తమై నిశ్శబ్దంగా ఉండలేదు. ఈ అనుషయాల వలన ఆరోగ్యంగా ఉండలేదు. అనుషయాల మురికి వదిలే కొలది మనసు ఆరోగ్యంగా మారుతూ ఉంటుంది. ఈ లోకోత్తర విపశ్యన మార్గంలో మహద్గత చిత్తంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రవహించే అనుషయ ప్రవాహాలను కూడా గమనించగలిగే ప్రజ్ఞను పరిత చిత్తం సంపాదించుకుంటుంది. దాంతో ఆ ఆశ్రవాలన్నీ నిర్వీర్యమవుతాయి. దొంగ మీద వెలుగు పడితే అతడు పారిపోయినట్లు మలిన ఆశ్రవాలపై పరిత చిత్తపు యథాభూత సమ్యక దృష్టి పడినప్పుడు అవి నిర్వీర్యమవుతాయి. కరుణ, ముదిత, మైత్రి, ఉపేక్ష లాంటి ఎమోషన్స్ వృద్ధి అవుతాయి. ఈ మార్గం ఎంతో సహజమైంది, సరళమైంది. 2 బిందువుల మధ్య గీసిన అన్ని గీతల కన్నా సరళ రేఖ అతి తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అలాగే ఈ లోకోత్తర మార్గం అన్నిటికన్నా దగ్గర త్రోవ. కొందరు అంటారు, మాది నడిచే త్రోవ కాదు, రాకెట్ వేగంతో ఈ బిందువు వద్ద మాయమై ఆ బిందువు వద్ద ప్రత్యక్షమవుతాము. ఈ రాకెట్ యుగంలో కాలిబాట ఎవరికి కావాలి అని అంటారు. ధర్మం అంటే ధారణ చేసేది. ధర్మధారణ చేయడం అనేది క్షణంలో జరుగుతుంది. అయితే ధర్మాన్ని ధారణ చేయడం తెలియాలి కదా. పరిత చిత్తాల, అంటే ఈ చిత్త ధర్మాలు తెలియాలి, మహద్గత చిత్త ధర్మాలు తెలియాలి, రెండిటి సమన్వయం తెలియాలి, అడ్డుగోళలు వదలాలి, అహం వదలాలి. ఇవన్నీ వదిలించే మార్గమే లోకోత్తర మార్గం. లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటామన్నది ఆ వ్యక్తి పుణ్యపారమితలను పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. అంటే అతడి లోపల ఉన్న మంచి కుశల ధర్మాలను బట్టి. ఈ పారమితలు పూర్తయి ఉంటే భగవానుడు తెలియపరచగానే వారి ప్రయాణం క్షణకాలం మాత్రమే. అంటే వారు రాకెట్ వేగంతోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే అప్పటి వరకు ఎప్పటి నుండో వారి మార్గంలోనే నడిచిన వారై ఉంటారు. అంటే ఎంతో సాధన చేసి ఉంటారు. అయితే కొందరు 4 ఆర్య సత్యాలను తెలుసుకోకుండా, ఈ పటిచ్చ సముపాద నియమాన్ని తెలుసుకోకుండా అనిత్య, అనాత్మ ధర్మాలను తెలుసుకోకుండా ఏదో మార్గంలో ఇక్కడ మాయమై అక్కడ మోక్షధామంలో ప్రత్యక్షమయ్యామని, మాది రాకెట్ యోగమని, ముక్తి సామ్రాజ్యమని ఏలుతున్నామని చెప్పేవారు నడిచింది అసలు లోకోత్తర మార్గం కానే కాదు. వారు చేరేది ఏదో ఒక లోకమే కానీ అది నిబ్బాన సన్నిధానం కాదు. ఎవరైతే ఈ పటిచ్చ సముపాద నియమాన్ని
అనుభూతిపూర్వకంగా తెలుసుకున్నారో వారు ముక్తులమని చెప్పడం నిజం కాదని భగవానుడు చెప్పేవాడు. కనుక వారిది లోకోత్తర అంటే ఎవరైతే ఈ పఠించ సముపదాన్ని తెలుసుకోరో వారు అసలు ముక్తులమని చెప్పినా ఎవరు ముక్తులు కాదని భగవానుడు క్లియర్గా చెప్తారు. 4 ఆర్య సత్యాలను ఇంకా పఠించ సముపాదాలని తెలుసుకున్నవాడే నిజంగా ముక్తి పదంలో నడిచినవాడు. కనుక వారిది లోకోత్తర మార్గం కానే కాదు. మేము ముక్తులమయ్యాము అని చెప్తే అది నిజం కాదు. ఇంకా ఈ మార్గంలో మరో విషయం కూడా తెలుసుకోవాలి. ఈ మార్గంలో నడిచే పుద్గులుడు, శ్రోతాపన్నుడు కానీ, సకదాగామి కానీ, అనాగామి కానీ, అర్హంతుడు కానీ ఈ విధమైన ధర్మదూత లక్షణాలను కలిగి ఉంటాడు. ఏంటి ఆ లక్షణాలు అంటే, మొదటిది సోత, అంటే అతడు ధర్మాన్ని చక్కగా వినిన వాడై ఉంటాడు. అంటే ఈ మార్గంలో నడుస్తూ ఇతరులను ఈ మార్గంలో నడవడానికి ప్రోత్సహించే ధర్మసేవకుడై ఉంటాడు, ధర్మదూతై ఉంటాడు. అతడు భగవానుడు బోధించిన ధర్మాన్ని చక్కగా వింటాడు. రెండోవాడు సావిత, అంటే అతడు తాను విన్న ధర్మాన్ని ప్రజలకు వినిపించేవాడై ఉంటాడు. ఈ మార్గంలో తానొక్కడే పయనించాలని అతడు తలచుకోడు. మార్గంలో నడుస్తూ ధర్మ రుచిని మరిగి దానిని అందరికీ పంచాలని ప్రయత్నిస్తాడు. చక్కగా వినిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మూడోవాడు ఉగ్గేహత, అంటే ఉగ్గహేత. భగవానుడు బోధించిన ధర్మాన్ని చక్కగా ఉన్నతంగా అవగాహన చేసుకుంటాడు. ఈ మార్గంలో నడుస్తూ ఉంటే ధర్మం అనుభూతికి వచ్చి తీరుతుంది. సబ్జెక్ట్ మీద మాస్టర్షిప్ వస్తుంది, అంటే గట్టి పట్టు వస్తుంది ధర్మం మీద. కనుక అనుభూతి పరంగా అవగాహన చేసుకుంటాడు. కనుకనే ధర్మదూతగా సేవలు అందించగలుగుతాడు. నాలుగవది దారేత. భగవానుడు బోధించిన ధర్మం అనుభూతికి వస్తుంది కనుక ధర్మధారణ జరిగి తీరుతుంది. ధర్మం అంటేనే ధారణ చేసేది. ఈ మార్గంలో ధర్మధారణ చేయబడుతుంది. ఎవరైతే ధర్మధారణ చేస్తారో వారు ఈ విజ్ఞానం చేసే మాయ నుండి బయటపడతారు. ధర్మాన్ని ధారణ చేయని వారు నడిచే మార్గం లోకీయ మార్గం. ఈ లోకోత్తర మార్గంలో ధర్మాన్ని ధారణ చేయడం వలన ధర్మదూతగా నిజమైన సేవలు అందించగలుగుతాడు. తర్వాత వాడు విజ్ఞాత, అంటే ధర్మం తెలిసిన వాడై ఉంటాడు. ఈ మార్గంలో నడుస్తూ ఉంటే మనస్సు ధర్మాలు, ఈ శరీర ధర్మాలు, అలాగే స్పర్శ ధర్మాలు, అలాగే ఈ ఇంద్రియ విషయ ధర్మాలు, ఇలా దుఃఖ ధర్మాలు, దుఃఖ సముదయ ధర్మాలు, దుఃఖ నిరోధ ధర్మాలు, దుఃఖ నిరోధగామిని పటిపద, అంటే ఆర్య అష్టాంగ మార్గ ధర్మాలు, అంటే ఈ లోకోత్తర మార్గ ధర్మాలు. అంటే ఈ మార్గం ఆది కళ్యాణకారకమని, అంటే మొదలు ఏదైతే ఉందో అది కళ్యాణకారకమని, మధ్య కళ్యాణకారకమని, అంత కళ్యాణకారకమని తెలుసుకుంటాడు. అంటే శీల, సమాధి, ప్రజ్ఞ. ఈ ఆది కళ్యాణం అంటే శీలము, మధ్య కళ్యాణం అంటే సమాధి, అంత కళ్యాణం అంటే ప్రజ్ఞ. కనుకనే ధర్మదూతగా తన సేవలు అందించగలుగుతాడు. మరో మార్గంలో ఈ ధర్మాలన్నీ తెలిసి రావు. తర్వాత వాడు విజ్ఞాపేత, అంటే తనకు ఆశాంతం తెలిసిన ధర్మాన్ని ప్రజలకు తెలిసేటట్లు బోధించగలుగుతాడు. ఇలా చేయడం ఈ మార్గంలో పయనించే వాడికే సాధ్యపడుతుంది. ధర్మాన్ని ఆశాంతం అనుభూతి పరంగా తెలియాలి అంటే అతడు ఖచ్చితంగా ఈ లోకోత్తర మార్గంలో నడిచి తీరాలి. ఈ మార్గంలో నడవకుండా ధర్మాన్ని ఆశాంతం తెలుసుకోవడం అసాధ్యం. అందుకే ఈ మార్గంలో నడవని వారి గురించి భగవానుడు కాళకారామసుత్తాలో ఇలా చెప్తాడు. మానవులు, దేవతలు, బ్రహ్మలు తెలుసుకున్నది నా మన్యతి, అంటే వాళ్ళు ఇంకా ఈ లోకోత్తర మార్గాన్ని దర్శించలేదు. తర్వాత వాడు సహిత హితాయ, అంటే హితకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. ఈ మార్గంలో నడిచిన వారు లోకహితం కోసం ధర్మాన్ని ప్రజలకు బోధిస్తూ ధర్మసేవ చేస్తారు. అయితే ఆ బోధ దుఃఖాన్ని అధిగమించడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది, భవ మార్గంలో పయనించడానికి ఉపయోగపడదు. ఇంకా ఆ బోధ కలహాలను కలిగించకూడదు, విన్నవారు కలహానికి రాకూడదు.
వారిలో వారు కలహించుకోవడానికి కారణం కారాదు. ఈ మార్గంలో పయనించేవారు ఈ మార్గం గురించే వివరించాలి. దుఃఖం గురించి, దుఃఖ కారణం గురించి, నిరోధం గురించి, నిరోధ మార్గాల గురించి వివరించాలి. కలహం ఎప్పుడొస్తుందంటే ఇతర సాంప్రదాయాలను ఇతర సాంప్రదాయాల వారిని విమర్శించినప్పుడు. కనుకనే భగవానుడు తన ఉపాసకులకి ఇలా చెప్పేవాడు, మీరు ఇతర సాంప్రదాయాల వారికి ఇచ్చే దానాలను ఆపవద్దు అని. అంటే ఒక్కొక్కసారి వేరే సాంప్రదాయాల ఉపాసకులు భగవానుడి ధమ్మం విన్నప్పుడు వాళ్ళు భగవానుడి వైపు మొగ్గు చూపుతారు. అప్పుడు ఇలా అంటారు, మేము మిగతా వాళ్ళకి ఇలా దానం ఇచ్చేవాళ్ళం, ఇప్పటి నుంచి మీకే ఇస్తాము అంటే భగవానుడు వాళ్ళకి చెప్పేవాడు, ఇక్కడ ఇవ్వండి, అలాగే మీరు ఏదైతే పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళో మీరు ఇవ్వదలిస్తే ఆ పాత సాంప్రదాయంలో ఉండే శ్రమణ బ్రాహ్మణులకు కూడా దానం ఇవ్వండి అని, దాన్ని కూడా ఆపవద్దు అని చెప్పేవాడు. ఇక్కడ మనము విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం భారతావనిలో కానీ లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ బౌద్ధం, హిందూ మతం ఇలా అంటే ఈ హిందూ మతం వలన కానీ ముస్లిం మతం వలన కానీ అణిచివేయబడిందని చరిత్ర ద్వారా తెలిసి వస్తుంది. పురావస్తు శిథిలాలలో బౌద్ధం గత వైభవం వెల్లడవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చేయవలసింది భగవానుడి బోధలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. దీనికి ఈ వేదికగా సాహిత్యం ఒక్కటే కాకుండా కొన్ని రకాల కార్యక్రమాలు కూడా, అంటే కొన్ని ఈ వీడియోల రూపంలో లేకపోతే సాహిత్య రూపంలోనో లేకపోతే నాటకాల రూపంలోనో ఇలా భగవానుడి బోధనలను బోధించడం. ఆ చిత్రాలు, ఆ శిల్పకళలు అన్నీ భగవానుడు బోధించిన ధర్మానుసారంగా ఉండాలి. ప్రజలను ఈ లోకోత్తర మార్గంలో అడుగులు వేయించే విధంగా ఉండాలి. ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రజలు ఏ మతం లేకుండా ఐడియల్గా ఎవరూ ఉండలేరు. వారు ఉంటే హిందూ మతం అంటే హిందువులుగానో లేకపోతే క్రిస్టియన్లుగానో ముస్లింలుగానో ఉంటారు, లేకపోతే వేరు వేరు సాంప్రదాయంలో. వారు ధర్మంలో అడుగు పెట్టాలి అంటే వారి వారి సాంప్రదాయాలను విమర్శించరాదు. అది కలహ కారకమవుతుంది, తగువులు తెచ్చే విధంగా మారుతుంది. వారికి మనం ధర్మ సుగుణాన్ని తెలపాలి. అలా తెలపాలి అంటే ఈ మార్గంలో మార్గ ఫలాలను పొందిన వారు లేదా ఈ మార్గంలో ధర్మాన్ని గురించి పైన చెప్పిన ఇన్ని రకాల విషయాల గురించి చెప్పాం కదా, 7-8 రకాల వ్యక్తుల గురించి, ఈ విధంగా ఉన్నవారు అంటే సహితాహితాయ మరియు లేదా నోచ కలహకారకో అయి ఉండాలి. అంటే ఎటువంటి కలహాలు తెచ్చేవాడు అయి ఉండకూడదు. ధర్మ మార్గంలో నడిచిన వాడై ఉండాలి. అలా నడిచిన వాడు వేరొక సాంప్రదాయాన్ని విమర్శించడు. సో ఈ లోకోత్తర మార్గంలో అనుభూతి పరంగా నడిచిన వారే సహజంగానే నోచ కలహకారకో అవుతారు. అంటే ఎవరైతే ధర్మాన్ని ధారణ చెయ్యరో వారు బౌద్ధ వ్యాప్తికి ఇతర సాంప్రదాయాలను మాటి మాటికి విమర్శిస్తూ కలహకారకులవుతారు. అందువలన ప్రజలు ధర్మానికి దూరం అవుతారు. మార్గగాములు చేయవలసింది ధర్మాన్ని సవివరంగా, సహేతుకంగా, ఉపమాన సహితంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడమే. ఈ సరళమైన మార్గంలో ప్రతి అడుగు ముందు 2 దారులు కనపడతాయి. ఒక అడుగు నిబ్బానం వైపుకి, ముక్తి వైపుకు తీసుకొని వెళ్ళడానికి దారి తీస్తుంది. రెండో అడుగు భవానికి అంటే పుట్టుకకు. ఒక్కొక్కసారి ఈ అడుగు నిరయ భవాలకు అంటే నిరయ లోకాలకు అంటే నరకలోకాలకు దారి తీయవచ్చు. ఒక్కొక్కసారి దివ్య భవాలకు అంటే స్వర్గలోకాలకు దారి తీయచ్చు. ఈ దివ్య భవాలకు వెళ్ళే దారిని మనం ముక్తి దారని భ్రమపడుతూ ఉంటారు. ఇది కూడా మనసు చేసే మాయే. అయితే ఈ భవానికి దారి తీసే అంటే ఇంకొక లోకంలో పుట్టడానికి దారి తీసే వైపుకు మన అడుగులు పడినా ఆ అడుగు ముందు కూడా 2 అడుగులు ఉంటాయి. అందులో ఒకటి నిబ్బానానికి, మరో అడుగు భవానికి. అప్పుడు
కనుక మనం మరలా ధర్మం తెలుసుకొని మన అడుగు ముక్తి వైపుకు వేయగలిగితే చాలు, మరలా మనం ఉద్ధానం మొదలవుతుంది. కనుకనే అంగుళిమాలుడు, ఇంకా అమ్రపాలి, విమల మొదలైన కొంతమంది మొదట ఈ అకుశల ధర్మాలు చేసిన తమ ఉద్ధరణను సాధించుకోగలిగారు. దేవదత్తుడు ధర్మంలో కాలు పెట్టి అప్పుడు కూడా తన అడుగులు నిరయం వైపుకి వేసి పతనమయ్యాడు. అయితే ఇక్కడ నీవు ఏ దారిని ఎన్నుకోవాలన్నదే పెద్ద సమస్య. ఎన్నుకునేది ఎవరు? నీవా లేకుంటే నీ మనసా? అంటే నీ అహమా? అహం ఎన్నుకోవడం జరిగితే అది ఖచ్చితంగా భవం వైపుకే ఉంటుంది. కనుకనే ఇక్కడ ఒక కళ్యాణ మిత్రుడు లేకపోతే గురువు, ఆచార్యుడు అవసరమవుతాడు. గురువు చెప్పిన దాని పట్ల శ్రద్ధ అవసరం అవుతుంది. అది అందరి శ్రద్ధ కాకుండా, అంటే గుడ్డిగా గురువు ఏది చెప్తే అది నమ్మే విధంగా కాకుండా హేతుబద్ధంగా ఉండాలి. కనుకనే భగవానుడు మనకు తెలిపిన 5 మిత్రుల్లో శ్రద్ధ గురించి చెప్తాడు. అంటే శ్రద్ధ కూడా ఒకటి అని చెప్తాడు. ఇలా భగవానుడు నేర్పిన మహద్గత చిత్త పరిభాషను నేర్చుకొని మనం ప్రజ్ఞతో మన ప్రయాణం మొదలు పెడితే మన ముందు ఏ అడుగును మన పరిత్త చిత్త పరిజ్ఞానంతో వెయ్యం, అహంతో వెయ్యం. మహద్గత చిత్త ధర్మాన్ని అనుసరించి మన అడుగు ధర్మంలోనే పడుతుంది, అనాత్మకంగా పడుతుంది. నేను, నాది అనే అహం లేకుండా పడుతుంది. ఇందువలనే ఈ దారిని లోకోత్తర మార్గం అంటారు. ఈ లోకీయ మార్గంలో అహం ఎన్నుకుంటుంది. ఎన్నుకోవడం అహం లక్షణం. విశ్వం నుండి వేరే నేను గొప్ప అని, నాది అని, నా వారని ఎన్నుకోవడం అహం యొక్క లక్షణం, ఆత్మభావన. కనుకనే కులాలు, వర్ణాలు, ఉచ్చ నీచాలు, గొప్ప పేద అనేవి లోకంలో ఏర్పడ్డాయి. ఈ మహామార్గంలో ఎన్నిక అలా జరగదు. పరిత్త చిత్తపు ఎన్నిక ఏదైనా భవానికే దారితీస్తుంది. కొందరు అనుకుంటారు నేను బౌద్ధంలోనే ఉన్నాను అని. కానీ పరిత్త చిత్తంలోనే ఈ ఎన్నిక జరిగితే, అంటే ఎవరికి వారు పరీక్ష చేసుకోవచ్చు నా ఎన్నిక ఎలా జరిగింది అని. తాము పరిత్త చిత్తపు భాష పరిజ్ఞానంతో ఎన్నుకున్నామా, లేక మహద్గతపు పరిజ్ఞానంతో మహామార్గంలో ఉన్నామా అని. ఒకవేళ వారు ఎన్నుకొని బౌద్ధంలో ప్రయాణించడం మొదలుపెట్టినా మంచిదే. ఎందుకంటే పరిత్త చిత్తంలో తెలుసుకున్న దానిని మహద్గత చిత్త పరిధిలో అనుభూతితో తెలుసుకునే మార్గం వారి ముందు విశదంగా తెరిచి ఉంది. వారు బౌద్ధంలో ఉన్న ధర్మంలో ఉన్నట్టు కాదు. ఎందుకంటే వారు మహద్గత చిత్త ధర్మాన్ని చవి చూడనంత వరకు ధర్మంలో ఉన్నట్టు కాదు, మహామార్గంలో ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే వారు మహద్గత చిత్త ధర్మాన్ని తెలుసుకుంటారో వారి ముందు అడుగులు అనాత్మకంగా పడతాయి. అంటే ధర్మాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఈ 4 ఆర్య సత్యాలను, పఠించ సముపద ధర్మాలను అర్థం చేసుకోవడమే ఈ మహద్గత చిత్త ధర్మాన్ని అర్థం చేసుకోవడం. సో ఈ అడుగులు అన్నవి అనాత్మకంగా పడతాయి, మనస్సు చేసే మాయ నుండి వేరుగా పడతాయి, ముక్తి వైపుకు పడతాయి. ఈ మహామార్గ మజిలీలలో దేనికి ప్రాధాన్యత ఉండదు. దేనికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రయాణం చివరి వరకు వెళ్ళదు. ప్రతి ప్రాధాన్యత మాయతో కూడుకున్నదే. కనుకనే భగవానుడు కాలకారామ సూత్రాలు ఇలా చెప్పాడు. దేవతలు, మనుషులు, బ్రహ్మలు, శమన బ్రాహ్మణులు తెలుసుకున్నది నా మన్యతి అని చెప్పారు. అంటే వారు తెలుసుకున్నది అంతా సత్యం కాదు, పరమ సత్యం కాదు, మధ్యలో మజిలీ మాత్రమే. వారంతా దానికే ప్రాధాన్యమిచ్చి ఆగిపోయిన వారే, లోకోత్తర మార్గం తెలియని వారే. ఈ ఇంద్రజాలంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చినా అది మాయతో కూడుకున్నదే. ప్రాధాన్యతనిచ్చేది ఈ పరిత్త చిత్తమే. ప్రాధాన్యత ఇచ్చే భాష పరిత్త చిత్తానిది. మహద్గత చిత్తం భాష కోశంలో ప్రాధాన్యత అనే పదం లేదు. ఈ పంచస్కందాలకి దేంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇచ్చేది లేదు. అందుకే మహద్గత చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. బోధిసత్వుడు శ్రమణ గురువుల వద్ద నేర్చుకుందంతా లోకీయ మార్గమే. వారు నేర్పిన 8 జ్ఞానాలు
నాసన్య, నైవసన్య ధ్యానాలు కూడా ఈ లోకీయ మార్గంలో అత్యుత్తమ లోకాలను చేర్చేవే. అవేవి లోకోత్తర మార్గానికి సాటి రావు. కనుకనే బోధిసత్వుడు స్వయంగా లోకోత్తర మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది. ఈ మార్గంలో సన్య ప్రజ్ఞగా మారుతుంది. సన్య మహద్గత చిత్తపు భాషను పరిత్త చిత్తానికి అందించడంలో మోసపూరితమవుతుంది. యథాభూతంగా అందించలేదు. ప్రజ్ఞ వలన యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా పరిత్త చిత్తం గ్రహించగలుగుతుంది. పరిత్త చిత్తానికి మహద్గత చిత్తానికి ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది. పరిత్త చిత్తము ఇంకా మహద్గత చిత్తం అనే ఇద్దరు దంపతుల మధ్య ఉన్న తడిక ఈ లోకోత్తర మార్గంలో తొలగిపోతుంది. ఇద్దరూ ఒకటవుతారు. అప్పుడు తారతమ్యాలు నశించిపోతాయి. సమతాభావం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య తగాదా వచ్చింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరు ఈ తడిక యువతల, మరొకరు ఆ తడిక అవతల ఉంటారు. అయితే వారి మధ్య ఈ మధ్యవర్తిత్తులు ఎవరు లేకపోవడంతో ఆ ఇంటిలో తడికని అడ్డం పెట్టుకొని భార్య ఇలా అంటుంది, తడిక ఈ నేతి గారెలో వండాను తినమని చెప్పు అని అంటుంది. అయితే భర్త అంటాడు ఏమని, ఉత్త గారెలు ఎవరు తింటారు, దాంట్లో ముక్కలు ఏమైనా అడుగు అంటే దాంట్లోకి ఏదైనా కూర అడుగు తడిక అని ఈ తడికను మధ్యవర్తిగా వాడుకుంటూ ఉంటారు. సో ఇలా భర్త అంటాడు. ఈ ప్రేమలన్నీ కలిపి వండాను తినమని చెప్పు తడిక అని భార్య అంటుంది. ఇలా ఇద్దరు ఒక్కటైపోతారు. అప్పుడిక తడిక అవసరం లేదు కదా. మాట పట్టింపులు వచ్చేది అహం వల్లనే. ఎప్పుడైతే వారిద్దరి మధ్య ప్రేమ ఉత్పన్నమైందో అప్పుడు అహం మాయమైపోతుంది. లోకోత్తర మార్గం కూడా ప్రేమ మార్గమే. కరుణ, ముదిత, ఉపేక్ష ఈ బ్రహ్మ విహారాల మార్గమే. ఎప్పుడైతే అహం కరిగిపోతూ ఉంటుందో మెల్లగా కరుణ, మైత్రి పొంగి పొర్లుతూ పైకి వస్తాయి. జీవిత మార్గం నిబ్బానం వైపుకి మరలుతుంది. ఈ లోకోత్తర మార్గంలో అహం హతమైపోతుంది. ప్రేమకు రాగానికి తేడా ఉంది. రాగం అహానికి సంబంధించింది. ప్రేమ నిరహంకారమైనది. ప్రేమకు వ్యతిరేకం ద్వేషం కాదు. రాగానికి వ్యతిరేకం ద్వేషం. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. రాగం ద్వేషంతో స్వార్థంతో బతుకుతాయి. రెండు ఒకే నాణానికి ఉన్న బొమ్మ వరుస. ఈ మార్గంలో పయనించే కొలది రాగం, ద్వేషం, మోహం నిర్వీర్యమవుతూ ఉంటాయి. మార్గ ఫలాలను అందుకున్నవాడు ఏ సంభవానికి కించిత్ ప్రాధాన్యత కూడా ఇవ్వడు. అన్నిటినీ అనిత్యంగా భావిస్తాడు. అన్నీ వచ్చిపోయేవిగా పరిణాత్మకంగా అనుభూతి పొందుతాడు. ఈ ప్రతిదీ కూడా మార్పు చెందేది అని తెలుసుకుంటాడు. అన్నిటినీ అనాత్మకంగా తెలుసుకుంటాడు. నీ ప్రమేయమేది జరిగే వాటిల్లో లేదని తెలుసుకుంటాడు. దేని ప్రకారం అది పుట్టి గిడుచు ఉన్నదని తెలుసుకుంటాడు. ఇదంతా ఈ మహామార్గంలో స్పష్టంగా తెలుసుకుంటాడు. ఏ అనుమానం లేకుండా తెలుసుకుంటాడు. ఏ మరుగు లేకుండా తెలుసుకుంటాడు. ఏ మర్మం లేకుండా తెలుసుకుంటాడు. అంటే మాయాజాలం తొలగిపోయింది. తడిగ చాటు అన్నది తొలగిపోయింది. ఒక ఊరిలో వి జంక్షన్ ఉందనుకుందాం. ఇద్దరు వ్యక్తులు రెండు రోడ్లు కలిసే చోట అంటే ఒక చోట నుండి చెరొక మార్గంలో బయలుదేరారు అనుకుందాం. చెరో 4 అడుగులు వేసినప్పుడు వారి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వారు ఆ మార్గాలలో పయనించే కొలది వారిద్దరి మధ్య దూరం అనంతంగా పెరిగిపోతూ వారి గమ్యాల మధ్య దూరం అనంతంగా పెరిగిపోతుంది. ఒకడు నిబ్బాన గమ్యం చేరితే మరొకడు నిరయ లోకాలను చేరుకుంటాడు. ఒకనిది లోకోత్తర మార్గం అయితే మరొకరిది భవ మార్గం అవుతుంది. కనుక మొదటి అడుగులో కొంచెం తేడా ఉంటే చాలా వారి గమ్యాలు అంటే కొంచెం తేడా చాలు వారి గమ్యాలు మారిపోవడానికి. ఒకటి ఆకాశం వైపు అయితే మరొకటి పాతాళం వైపుకి వెళ్తుంది. అందుచేతే ఈ మార్గాన్ని ఎంచుకునే ముందే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే గనక ఇక వాళ్ళు సరైన మార్గానికి చాలా దూరంగా వెళ్తున్నారని అర్థం. లోకోత్తర మార్గంలో
ముక్తుడై అర్హంతుడైన వ్యక్తికి, సత్య దర్శనమైన వ్యక్తికి, అంటే సత్యం అనుభూతికి వచ్చిన వ్యక్తికి ద్వంద్వాలు ఉండవు. అతడు దేనిని వ్యతిరేకించడు, దేనిని సమర్థించడు. దేనిని సమర్థించినా, దేనిని వ్యతిరేకించినా అది మనసు రోగం అవుతుంది. తామరాకుకు నీరు అంటని విధంగానే అర్హంత మనసుకి రోగం అంటదు. కనుక అతడు సహజ ప్రాకృతిక ధర్మాన్ని పలుకుతూ ఉంటాడు. ఒకసారి ఇలా జరిగింది. భగవాన్ అనే శిష్యులలో మహాకశ్యపతేరుడు ముఖ్యమైనవాడు. కుమారజీవుడు మహాకశ్యప బంతే యొక్క ముఖ్య శిష్యుడు కుమారజీవుడు. ఆయన సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతులు మన ఊహకు కూడా అందవు. కరుణ శూన్య గర్భం అన్నమాట. సమతకు సాకార రూపం కుమారజీవుడు. లోక ధర్మాలకు కంపింపని వాడే, శోకం లేనివాడు, నిర్మలుడు అనే మంగళసూత్త గాథను గురుబోధగా పొంది ఉపేక్షను క్షేమంగా కలిగి ఉంటాడు. సమతా సంపదను పెంపొందించుకున్నవాడు ఉంటాడు. ఈ కుమారజీవు బంతే బైరియా అనే పల్లె శివారులో చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటూ, అంటే చిన్న కుటీరంలో నివాసం ఉంటూ భిక్షు నియమాలను పాటిస్తూ గృహస్థులకు భారం కాని విధంగా భిక్షను స్వీకరిస్తూ జీవిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో రత్నదీప అనే ఓ గొప్పింటి యువతి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. అంటే వేరే ఇంకొక వ్యక్తితోటి సంబంధం కలిగి. ఎవరి వలన ఇలా జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు బాగా కొడతారు. అప్పుడు వాడెవడో తలుచుకుంటేనే రత్నదీపకు చచ్చేంత అవమానం, సిగ్గు వేసింది. ఏదో బలహీన క్షణంలో ఆ పని జరిగిపోయింది, కాలు జారింది. అంత పనికిరాని వెధవ పేరు ఈ తల్లిదండ్రులకి చెప్పలేకపోయింది. అంత నికృష్టుని పేరు చెప్తే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారేమోనని భయపడింది. ఒకవైపు నోరు తెరిచి వాడి పేరు చెప్పలేకపోయింది, మరోవైపు చెప్పే వరకు నెత్తి మీద ముట్టికాయలు, ఇంకా వీపు మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు ఆమెను కొడుతూనే ఉన్నారు. ఇక ఏం చేయాలో తెలియక, బాధను భరించలేక తట్టాలున అబద్ధం చెప్పింది. అయితే ఆ కుమారజీవుడి పేరు చెప్పింది. ఆ భిక్షువే దీనికి గర్భానికి కారణమని. రత్నదీప తండ్రి ఆ ఊరి పెద్దతో కలిసి ఈ కుమారజీవునికి ఏ శిక్ష విధించాలా అని ఆలోచించాడు. కొట్టే పని లేదు, తిట్టే పని లేదు. ఈ భిక్షువుకి భిక్ష లేకుండా చేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా కుమారజీవుడు అసలు ఏమీ మాట్లాడాడు. ఎందుకంటే ఈ లోక ధర్మాలు, అంటే నింద కానీ, ప్రశంస కానీ, లాభం కానీ, నష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, కీర్తి కానీ, అపకీర్తి కానీ, ఈ అష్టలోక ధర్మాలలో ఉపేక్షతో ఉండమని గురువు ఆదేశాలను ఇచ్చాడు. దానినే ఈ కుమారజీవుడు పాటిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు వచ్చి అవమానించిన, తిట్టిన అతడు ఉపేక్షతోటే ఉంటాడు. అయితే ఆ గ్రామస్తులు అతడికి శిక్ష వేస్తారు. ఏంటి? భిక్షకు ఇవ్వకూడదు అని. సో మా వీధికి భిక్షకు రావద్దు అని ఒక మాట చెప్తాం అనుకొని వారిద్దరు కూడా, ఎవరు ఆ ఊరి పెద్ద ఇంకా ఆ అమ్మాయి తండ్రి, వాళ్ళు కుమారజీవుని కుటీరానికి వెళ్ళారు. జరిగిన ఘోరమైన తప్పిదాన్ని ఆయనపై రుద్దారు, తిట్టారు. దానికి ఆయన ఇంతే అంటాడు, ఓహో అలానా అని నిర్లిప్తంగా ఊరుకున్నాడు. ఊరు వదిలి వెళ్ళిపోకూడదు, మీరు గొప్పింటి వీధుల్లో అడుగు పెట్టకూడదు అని ఆంక్ష విధించారు. అలాగే అన్నాడు ఎవరు? కుమారజీవుడు కూడా. అయితే అలాగే అలాగే అనే సమాధానం విన్న పెద్దలు ఈ దొంగ సన్యాసి మహా వైరాగ్యాన్ని వెలగపెడుతున్నాడు అనుకున్నారు. కుమారజీవుడే దోషి అని నిర్ధారించుకున్నాడు. నెలలు గడుస్తున్నాయి. కుమారజీవుడు భిక్షను బడుగు వారి, ఎక్కడో పేదరికంలో ఉండేవారి ఇండ్లకు వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎప్పటిలా ఏమీ జరగనట్టే సమతతో జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఒకరోజు, ఇదిగో నీ ముద్దు బిడ్డ, నీ పాప ఫలం తీసుకో అని రత్నదీప తండ్రి ఆ పసిబిడ్డను కుమారజీవుని చేతికిచ్చాడు. అప్పుడు కూడా ఓహో అలాగా అంటూ కుమారజీవుడు ఆ శిశువుని తీసుకున్నాడు. భిక్షువుకి బిడ్డ పుట్టడం ఏమిటని ఊరంతా విస్తూరిపోయింది. భిక్షువు మీద ఉన్న గౌరవం కాస్త మంట కలిసిపోయింది. అందరూ ఈసడింపు చూపులతో చూస్తూ ఉన్నారు ఆ భిక్షువుని.
పూర్వం లభించే భిక్ష కూడా కరువైపోయింది. పసిబిడ్డను చూసి కొందరు దయతో పాలు పోసేవారు. ఏదో బిడ్డను సాకుతున్నాడు లెమ్మని కొందరు ఏదో ఒక ముద్దో అరముద్దో వేసేవారు. అయితే కుమారజీవుడు ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. అతని హృదయం సమతతో నిండి ఉంది. హృదయం కరుణా గర్భం. భగవానుడు బోధించిన సూత్రాల వలన మహాప్రజ్ఞను పొందినవాడు కుమారజీవుడు. అనిత్య క్షేత్రంలోని సంవేదనలను సమతతో తెలుసుకుంటూ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ సంవేదనల ఉదయ వేయలను గమనిస్తూ ఆ తరంగాల మధ్య నిశ్శబ్ద ఖాళీని పరిశీలించి శూన్యతతో ప్రవేశించిన వాడు. అక్కడ అహం లేని స్థితిని, ఆత్మ లేని స్థితిని తెలుసుకున్నవాడు. అహం లేని స్థితిలో అంతరంగమంతా కరుణామయమేనని తెలుసుకున్నాడు. ఇదంతా హృదయ స్థానంలో తెలుసుకుంటాడు కనుక అతని హృదయం కరుణా గర్భిత శూన్యంతో నిండిపోయింది. అలాంటి హృదయం గల కుమారజీవుడు బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు. నిద్ర కరువైపోయింది. ఎక్కువ దూరం కూడా నడవలేకపోయాడు. నానాటికి కృషించిపోతున్నాడు. బిడ్డ మాత్రం పుష్టిగా బొద్దుగా ఆరోగ్యంగా పెరుగుచున్నాడు. ఒకరోజు ఒక వీధి మలుపు వద్ద బిడ్డనెత్తుకొని పాల చెంబుతో కృషించి నడవలేక కొంచెం సేపు విశ్రమించిన కుమారజీవుడు బంతేని మేడ మీద నుంచి ఒక మూలగా ఆ అమ్మాయి చూస్తుంది రత్నదీప. ప్రతిరోజు అదే ప్రదేశాన్ని కనిపెట్టుకొని బిడ్డను చూడడం కోసం గంటల కొలది వేచి చూసేది. రోజు రోజుకి ఆయన కృషించిపోవడం చూసింది. భిక్ష దొరకటం లేదని గమనించింది. అయితే బిడ్డ రోజు రోజుకి ప్రవర్ధమానమవ్వడం గమనించింది. ఆ మహానుభావుని ధీరత్వం, సమతాభావం, ఓర్పు, కారుణ్యం ఆమెకు కళ్ళకు కట్టినట్లు కనబడింది. ఇక ఆయన తన కోసం కాకుండా దైవికంగా తన చేతుల్లో పడ్డ బిడ్డ కోసం బ్రతుకుతున్నాడని తెలుసుకుంది. ఆమె గుండెల్లో నుండి దుఃఖం పెళ్ళిబుకి వచ్చింది. సత్యాన్ని బెల్లబుచ్చే తెగింపు వచ్చింది. రత్నదీప తండ్రి ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావ, మీది ఆకాశాన్ని అంటే వ్యక్తిత్వం, నేను భూమి మీద పాకే కీటకాన్ని అంటే రత్నదీప తండ్రికి జరిగిన విషయాన్ని చెప్తుంది. ఆ భిక్షువు కారణం కాదు అని. సో తన అజ్ఞానాన్ని తెలుసుకొని, ఈ అజ్ఞానం వలన, తొందరపాటు వలన మిమ్మల్ని దోషిగా భావించి కష్టపెట్టాను. వాస్తవం తెలిసింది. మీరు అనుమతిస్తే బిడ్డను తీసుకెళ్ళి వారి తల్లికి ఇస్తాను. ఆమె బిడ్డ కోసం తప్పించిపోతుంది అని బోరున ఏడ్చాడు రత్నదీప తండ్రి. ఇదంతా విని కుమారజీవుడు ఇప్పుడు కూడా ఓహో అలానా అని ఆ ఉయ్యాలలోని బిడ్డను రత్నదీప తండ్రి చేతిలో ఉంచాడు. కొన్నిసార్లు మనం చెయ్యని తప్పులకి కూడా బాధల పాలవుతాము. అప్పుడు కూడా ఓర్పుతో ఉండాలి. సో మొదట తిట్టినప్పుడు కుమారజీవుడు సమతతో ఉంటూ ఓహో అలానా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు కూడా పొంగిపోలేడు. కేవలం అప్పుడు కూడా సమతతో ఉంటూ ఓహో అలానా అనే సమాధానం అతని నోటి నుండి వచ్చింది. చెడ్డవానిని చెడ్డవాడు అని ఎవరైనా అంటే వాడు అన్నవానిని పట్టుకు తంటాడు. చెడ్డవానిని మంచివాడు అని పొగిడితే లోపల వెలితిగా ఉన్న వాడి పై మనసు సంతోషిస్తుంది. మంచివాడిని మంచివాడు అని అంటే వాడు లోన బయట పొంగిపోతాడు. ఒక మంచివాడిని చెడ్డవాడు అని అంటే చెడ్డవాడు అంటే వచ్చిన కోపం కన్నా ఆ మంచివాడిని చెడ్డవాడు అంటే రెట్టింపు కోపం వస్తుంది. కానీ సాధువులు, ప్రజ్ఞావంతులు వారిలో మంచిని పొగిడినా పొంగిపోరు. వారిలో లేని చెడును వారిపై ఆరోపించిన చలించరు. ఇదే సమత అంటే. కుమారజీవుని సంగతి బుద్ధ భగవానుడికి తెలిసింది. అప్పుడు ఆయన సంతోషించి ఇలా చెప్తాడు. తేటగా మారు నీరు లోతు చెరువయందు ధర్మం విని పండితులు నిర్మలమగు. అంటే కుమారజీవుడు ఇలా లోకోత్తర మార్గంలో తప్పొప్పులకు, నిందాస్తుతులకు అతీతంగా జీవించి ముక్తినిగా జీవించాడు. ఈ మార్గంలో జీవించేవారు ఇష్ట అయిష్టాలకు అతీతంగా పరిణామం చెందుతారు. రెండు మార్గాల వైవిధ్యం గురించి భగవానుడు తెలిపారు. లోకోత్తర మార్గంలో మనసు
సాగు చేయబడుతుంది. మన మనసు అనే పొలంలో ముళ్ళ మొక్కలను, కలుపు మొక్కలను ఏరివేసి అదును పదును చేసి, అంటే అదును పదును తెలుసుకొని మెత్తగా దున్ని మంచి విత్తనాలు నాటి కావలసిన నీటిని, సారవంతమైన ఎరువుని వేసి పంట పండించే విధంగా ఈ అష్టాంగ మార్గంలో చిత్తం సాగు చేయబడింది. ఏ రాగద్వేషాల ముళ్ళు అయినా స్పర్శల వలనే ఏర్పడతాయి. స్పర్శ జరిగినప్పుడే సన్య నిర్ణయాలను బట్టి వేదనలు ఏర్పడతాయి. వేదనలపై సమతను, ఉపేక్షను కలిగి ఉండటమే సాధన. ఇలా కార్యకారణ సంబంధాలను అనుభూతిపరంగా తెలుసుకుంటూ చిత్తాన్ని సాగు చేయడం లోకోత్తర మార్గంలో జరుగుతుంది. చిత్తాన్ని సాగు చేయడం అంటే విజ్ఞానం చేసే మాయ నుండి బయటపడే సాధన చేయడమే. పరిత చిత్తానికి మహద్గత చిత్తపు భాష నేర్పడమే. కన్ను దృశ్యాన్ని స్పర్శించినప్పుడు దానిపై సన్య ఆధారంగా ఇష్ట అయిష్టాలను ఏర్పరచుకోవడం వలన ఉన్నదానిని ఉన్నట్టు గ్రహించడం జరగదు. లోకోత్తర మార్గంలో సన్య ప్రజ్ఞగా మారి ఉన్నదానిని ఉన్నట్టుగా చూడటం జరుగుతుంది. అప్పుడు తలెత్తే వేదన ధర్మాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తృష్ణ వేదనపై ఆధారపడి ఉందని తెలుస్తుంది. వేదనను ఉపేక్షించడం జరుగుతుంది. దృశ్యంపై ఉపాదానం వదిలిపోతుంది. పంచస్కందాలపై ఉపాదానం వదిలిపోతుంది. దుఃఖం నిర్మూలమవుతుంది. అంటే భవ నిర్మూలన అన్నది అప్పుడు జరుగుతుంది. ఇంద్రజాలకుని మాయాపేటిక అయిన ఈ సన్య రహస్యం మనకి తెలిసి వస్తుంది. అంటే విజ్ఞానం చేసే మాయంతా ఈ సన్యాపేటిక వలననే. విజ్ఞానం ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహించాలి అంటే ఈ సన్యాపేటికను వదిలివేయవలసిందే. పంచస్కందాలతో ఇంద్రియాల సంబంధం ఈ సన్య మాయాపేటిక వలన ఆత్మబంధంగా, అంటే ఆత్మ సంబంధంగా నేను, నాది అనే దృష్టి, సత్కాయ దృష్టి కలుగుతుంది. సన్య ఎప్పుడైతే ప్రజ్ఞగా మారినప్పుడు సత్కాయ దృష్టి అనాత్మ, అనిత్య అని సత్యధర్మాల వలన నాశనమవుతుంది. అహం నిశ్శబ్దంగా ఉండలేదు. నిశ్శబ్దంలో అది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అస్తిత్వం కోసం అది చరిత్రను సృష్టిస్తుంది. అహం చేత సృష్టించబడే చరిత్ర నిశ్శబ్దాన్ని వ్రాయలేదు. నిశ్శబ్దంలో చరిత్రకు రాయడానికి ఏది దొరకదు. అలజడులే దానికి ఆహారం. అహం అస్తిత్వానికి ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రచారం కావాలి, పత్రికలు కావాలి, చరిత్రకు వ్యక్తి, పుట్టుక, పుట్టిన స్థలం, పుట్టిన తేదీ కావాలి. నిశ్శబ్దంలో జీవించిన వారికి అహం మాయమైన వానికి నేను అనే ఆత్మభావం నశించిన వానికి అవన్నీ మాయమైపోతాయి. సుదీర్ఘ ప్రయాణంలో అవి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. నిశ్శబ్దమై అహం లేని నిబ్బానక సుఖం. మహామార్గం ఈ లక్ష్యాన్ని చేరుస్తుంది. బుద్ధుని మార్గం ఎంతో సరళమైంది, సహజమైంది, అహాన్ని వదిలించేది. ఎవరైతే అహాన్ని వదిలించుకుంటారో, అంటే వదిలించుకోవాలనుకుంటారో, ఎవరైతే అన్ని ప్రాముఖ్యతలను తుంగలో తొక్కుతారో వారి మార్గంలో సులభంగా పయనించగలుగుతారు. కనుకొని ప్రాముఖ్యతలను వదులుకొని ఉన్నవారికి మహామార్గం ఎంతో సరళమై ఉంటుంది. రాగం, ద్వేషం రెండు అంత్యాలే. ప్రాపంచిక ప్రేమ, ద్వేషం, ఇష్టం, అయిష్టం ఇవన్నీ ద్వంద్వాలే. ప్రేమించడం రహస్యమైతే అది ప్రేమ కాదు. దేన్నైనా ఇష్టపడితే దాన్ని తనకే కావాలనుకోవడం వలన రహస్యంగా పొందాలనుకుంటాడు. అలాగే ద్వేషిస్తే దాన్ని నాశనం చేయడానికి రహస్యంగా మంతనాలు చేస్తాడు. బుద్ధుని మార్గం మధ్యమ మార్గం. మహామార్గంలో రహస్యాలు లేవు, మరుగు లేవు. ఇంకా మరుగు లేని వానికి, లేదా మరుగును వదిలిన వానికి, లేదా వదలాలనుకున్న వానికి ఈ మహామార్గం ఎంతో సరళం. ప్రేమ త్యాగాన్ని నేర్పుతుంది. విశ్వప్రేమికుడు విశ్వాన్ని తనదైనంత ఇచ్చి బదులుగా ఏది కోరుకోకుండా తాను మాయమవుతాడు. విశ్వం అంతా తనదవుతుంది. అహం విశ్వానికి ఇంత ఇచ్చిన అంత కీర్తిని కోరుతుంది. అంటే నేను ఇంత ఇచ్చాను, నాకు ఇంత పేరు కావాలి అని ఈ అహం కోరుకుంటుంది. చరిత్రకి ఎక్కాలి అనుకుంటుంది. ఒక జ్ఞాని తన జీవిత సత్యాలనే సూత్రాలుగా ప్రపంచానికి ఇస్తాడు. తను ఏ విధంగా నిశ్శబ్దంలో జీవించాడో దాన్నే పలుకుతాడు.
ఆ పలుకు బాహ్యకున్న పరిధిని దాటి ఆ, మార్గరూఢుల హృదయాలలోకి చొచ్చుకొని పోతుంది. కనుకనే హెచ్చరిస్తాడు ఏమని, ఇంత చిన్న వ్యత్యాసాన్ని చూపిన స్వర్గ నరకాల మధ్య అనంత దూరం ఏర్పడుతుందని. బుద్ధుని మధ్యమ మార్గంలో పయనిస్తూ ఉంటే రాగద్వేషాల మధ్య అంతరం తగ్గిపోతుంది. ఈ ద్వంద్వాల మధ్య అంతరం తగ్గిపోతూ ఉంటుంది. వ్యత్యాసాలు నశిస్తూ పోతాయి. విమర్శలు విగతమవుతాయి. ఎంచడాలు ఎండిపోతాయి. సమతా భావన సహజంగా వృద్ధి అవుతుంది. మహామార్గంలో వ్యత్యాసాలు మృగమైపోతాయి, అంటే కనుమరుగైపోతాయి. ఎక్కడ ఎంచిన మహామార్గానికి దూరమైపోతాయి. స్వర్గానికి, నరకానికి, సుఖానికి, దుఃఖానికి అంతరం అనంతమైపోతుంది. శాంతి దూరమైపోతుంది. సుఖం శాంతినివ్వదు, దుఃఖం శాంతినివ్వదు. సుఖ దుఃఖాల అంతరం అంతమైనప్పుడే శాంతి. అంటే ఈ ఎంచడం అనేది ఆగిపోవాలి, సుఖము దుఃఖము అని. కనుక ద్వంద్వాల మధ్య ఇసుమంత అంతరం కూడా అశాంతికి కారణమవుతుంది. మహామార్గానికి నీకు దూరం అనంతమవుతుంది. శాంతి నుండి విడబడలేవు. సత్యం సహజ ధర్మంలో వ్యక్తమవుతుంది. సహజ ధర్మానికి ఇష్ట అయిష్టాలతో పని లేదు. పుల్లగా ఉండటం, తీయగా ఉండటం, చేదుగా ఉండటం వస్తువుల ధర్మం. దానిపై ఇష్ట అయిష్టాలు ఏర్పరచుకోవడం మనసు అలవాటు. ఆ అలవాటును మానుకొని ఎరుకతో సాగడమే భగవానుని చూపించిన మార్గం. కనుకనే ఇష్ట అయిష్టాలు మనసుకున్న పెద్ద జబ్బు. ఆ జబ్బును తగ్గించే మంచి వైద్యుడే బుద్ధ భగవానుడు. కనుక ఇష్ట అయిష్టాల మధ్య అంతరాలను తగ్గించుకుంటూ పోవడమే బుద్ధుని మహామార్గము. సో అందుచేత ఈ లోకోత్తర మార్గాన్ని తెలుసుకొని ఈ మహత్కత భాషను మనం నేర్చుకోవాలి. ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి, సమతతో ఉండటం నేర్చుకోవాలి. ఇదే భగవానుడే చెప్పిన మహత్కత చిత్తపు భాష. ఇది ఈరోజు ప్రవచనం.